మామూలుగా మేము వస్తుంటే శిష్యులు చెప్తుంటారు, స్వామివారి పాదాలు తాకండి, దూరంగా నమస్కారం చేయండి అని చెప్పి. అదేమిటండి, మేమేమన్నా అస్పృశ్యులమా? మేము చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి జపం చేసుకుంటున్నాము, పారాయణాలు చేసుకుంటున్నాము, తాకొద్దంటారేమిటి అంటే, మీరు అస్పృశ్యులు కాదు, సన్యాసి అస్పృశ్యుడు. ఎందువల్ల అంటే, సన్యాసం తీసుకునేటప్పుడు అగ్నిని ఆవాహనం చేస్తారు ఆ సన్యాసి శరీరంలోకి. అప్పటి నుంచి శాస్త్ర ప్రకారం అగ్నితో సమానుడు సన్యాసి అని అంటే మీరు అగ్నితో సమానులైతే మేము ముట్టుకుంటున్నాం, మాకేం కాలలేదు కదా అని అంటే, అగ్ని అలా కనిపించదో, కాలటం అలానే కనిపించదు, కానీ కాలుతుంది. ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి. అందువల్ల శాస్త్ర సంప్రదాయం ప్రకారం మనం ఆచారాలు సంప్రదాయాలు కొన్నింటిని పాటిస్తుంటాము, పెద్దలు చెప్పిన వాటిని. దేవాలయం ఉన్నది, గర్భగుడిలోకి రానివ్వరు. గర్భగుడిలోకి పోతే అర్చకుడే పోవాలి, మేము మాత్రం ఎందుకు పోకూడదు అని అంటే, కాశీలో రాణిస్తారు, శ్రీశైలంలో రాణిస్తారు, శివలింగాన్ని తాకి అభిషేకం చేయొచ్చు, కొన్ని చోట్ల ఉంటాయి, కానీ ఎక్కువ చోట్ల రానివ్వరు గర్భాలయంలోకి. ఎందువల్ల అంటే, వాటంతటవి అవతరించినటువంటి దేవాలయాలు కొన్ని. అనాది కాలంలో ఎప్పుడో దేవతలు తమంత తాము అవతరించారు, వెలిశారంటాం మనం. దేవత వెలిసింది ఇక్కడ, ఎవరూ ప్రతిష్ఠించింది కాదు, తనంత తాను వెలిసింది. అలాంటివి వాటి శక్తికి పరిమితి లేదు, వాటి తేజస్సుకు పరిమితి లేదు. మరీచి మహర్షి వ్రాసినటువంటి విమాన కల్పము అని ఒక గ్రంథం ఉన్నది, ఆగమశాస్త్రం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని సంవత్సరాల కింద అచ్చువేశారు. దాంట్లో ఆ మహర్షి ఒక మాట చెప్తారు, తమంత తాము వెలిసినటువంటి దేవాలయాలు ఉన్నాయి, వాటి శక్తికి కానీ వాటి తేజో వలయానికి కానీ పరిమితి లేదు. ఎన్ని వందల మైళ్ళైనా అది ప్రసరిస్తూ ఉంటుంది శక్తి. దేవతలు ప్రతిష్ఠించిన ఆలయాలు ఉన్నాయి. ఇంద్ర ప్రతిష్ఠిత శివలింగం, బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగం. కాశీలో పోతే తపస్సు చేసినటువంటి దేవతలు మహర్షులు అక్కడ శివలింగాలు ప్రతిష్ఠించారు. దేవతలు ప్రతిష్ఠించిన శివలింగాలు 100 యోజనాల దాకా వాటి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఋషులు స్థాపించినవి 10 యోజనముల దాకా ప్రసరిస్తూ ఉంటుంది. మంచి మంత్రవేత్తలు యోగులు ప్రతిష్ఠించినటువంటి ఆలయంలో ఉన్నటువంటి దైవ శక్తి చైతన్యము 1 యోజనం మేర ప్రసరిస్తూ ఉంటుంది. అలా కాక ఏదో యథాశక్తి భక్తి కొద్దీ దేవాలయాలు స్థాపిస్తారు, ఏదో చేతైనంత జపం చేస్తారు, హోమాలు చేస్తారు, అక్కడ ధార పోస్తారు, రోజు నిత్య నైవేద్యాలు పెడుతున్నందువల్ల అక్కడ శక్తి పెంపొందుతూ ఉంటుంది, దేవత యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. అటువంటివి ఏమిటి అని అంటే, ఆలయ ప్రాంగణం వరకు, ఆలయం వరకు పరిమితమై ఉంటుంది శక్తి. అంటే అక్కడికి ప్రవేశిస్తే ఆ శక్తి మీలోకి ప్రసరిస్తూ ఉంటుంది. ఇట్లా శక్తి పరిమితులు ఉన్నాయి. గర్భాలయంలో మామూలు మనుష్యులు స్థాపించినవి కానీ, ఋషులు స్థాపించినవి కానీ, అక్కడ ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని పూజ చేసి ఆ శక్తి స్పర్శ వల్ల పవిత్రమైనటువంటి వస్తువులు, తీర్థం, ప్రసాదం, పూలు, అవి మీరు తీసుకుంటే ఆ శక్తి మీలోకి వస్తూ ఉంటుంది. అట్లా కాక ప్రతివాడు వెళ్ళి తాకారనుకోండి, అక్కడ ఏదో విలువైన వస్తువు ఉన్నది, ప్రతిరోజు అంత బురద చల్లుతున్నాడు, ఆ బురద కడుక్కోవడానికే టైం పడుతుంది. అందువల్ల శక్తిని తీసుకోవాలే కానీ, పరిమితమైన శక్తి కాబట్టి ఉండేది, ఆ పరిమితమైనటువంటి శక్తిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. అందువల్ల గర్భాలయంలోకి రానివ్వరు. అలానే సన్యాసి కూడా అస్పృశ్యముగ్రాగ్నిరివజ్వలంతం, అస్పృశ్యులు వీళ్ళు. కనుక సన్యాసులు అస్పృశ్యులు కనుక వాళ్ళకి ఎవరైనా దండ వేస్తే ఇస్తే వేసుకోవటం,
అలా తాకకుండా ఉండాలి అనేది సంప్రదాయం. ఏదో కొంతమంది ఇష్టపడతారనుకోండి, భక్తులు వచ్చి మా తాకాలి అని చెప్పి అభ్యంతర పెట్టని వాళ్ళు ఉంటారు. సరే, అది ఎవరి ఇష్టాలు వాళ్ళవి, కానీ శాస్త్రం మాత్రం ఇది. కాగా అమ్మాయి చక్కటి పాట పాడింది మూకాంబిక మీద. మూకాంబికకును కుర్తాళపీఠానికి ఓ సంబంధం ఉంది. కుర్తాళపీఠంలో లలితాదేవి, సిద్ధేశ్వరీదేవి, పరమేశ్వరి అవతరించి ఉన్నది. హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. సిద్ధాశ్రమంలో వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. కనపడరు వాళ్ళు. అసలు సిద్ధాశ్రమం ఎక్కడున్నదో కూడా ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ వెరీ సీక్రెట్ ప్లేస్. అత్యంత రహస్యమైనటువంటి ప్రదేశం అది. వాళ్ళు ఎన్నుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అనుమతించబడతారు అక్కడికి. అలాంటి పవిత్రమైనటువంటి సిద్ధాశ్రమ ప్రాంతంలో అచ్యుతానంద సరస్వతి స్వామి అని ఒక యోగి ఉన్నాడు. శంకర సంప్రదాయంలో సన్యాసం తీసుకున్నటువంటి మహనీయుడు. యతి సంప్రదాయం శంకర సంప్రదాయం, కానీ నాథ సంప్రదాయంలో ఆయన యోగ సాధనలు చేశాడు. మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్, చౌరంగీనాథ్, నవనాథులు ఉన్నారు. అందులో చౌరంగీనాథ్ యొక్క శిష్యుడు అచ్యుతానంద సరస్వతి స్వామి. ఆయన చంద్రుని యొక్క అవతారం కావటం వల్ల చంద్ర చౌరంగీనాథ్ అని అంటారు. చౌరంగీనాథ్ అని అంటే సారంగధరుడు అని అర్థం. తెలుగులో మనకు సారంగధర చిత్రాంగి నాటకం ఉంది, సినిమా కూడా వచ్చింది. రాజమండ్రిలో జరిగినట్టుగాను సారంగధరుణ్ణి రాజరాజ నరేంద్రుడి భార్య చిత్రాంగి, రెండవ భార్య చిత్రాంగి మోహిస్తే ఈయన తిరస్కరించాడు. ఆమెమో ఇతడి మీద నన్ను కోరాడని ఆరోపణ చేస్తే రాజుగారు తండ్రి శిక్ష విధించాడు, కాళ్ళు నరికేసేయండి అని చెప్పి. కాళ్ళు నరికేశారు. అదే సమయంలో ఆకాశంలో మత్స్యేంద్రనాథుడు పోతున్నాడు. ఇతడి ఆర్తనాదాలు విని వచ్చాడు. అయ్యో, దోషం చెయ్యని వ్యక్తి, పుణ్యాత్ముడు, ఇలా జరిగింది కుర్రాడికి అని ఆయన అతన్ని తీసుకొని అతడికి వెంటనే మళ్ళీ కాళ్ళు వచ్చేటట్లు చేసి తన దగ్గర శిక్షణ ఇచ్చాడు. అతడు గొప్ప యోగి అయి చిరంజీవి అయి భాషిస్తున్నాడు. అయితే ఈ కథ తెలుగుదేశంలో జరిగిందని చెబుతారు, కానీ ఆంధ్రదేశంలో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టు కవిత్రయం భారతం రాసిన వాళ్ళల్లో నన్నయ్య భట్టును పోషించినటువంటి కవి. ఆయనకు సారంగధరుడు అన్న కొడుకు లేడు, చిత్రాంగి అన్న భార్య లేదు. ఈ కథ మహారాష్ట్రలో జరిగింది, ఆంధ్రలో జరిగిందని అనుకున్నారు. ఏదో కథలు సినిమాలు తీశారు, బాగుంది అనుకోండి. అలా నాథ సంప్రదాయం ఉన్నది. ఆ చౌరంగీనాథుడు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ సంప్రదాయంలో యోగ సాధనలు చేయించినటువంటి మహాసిద్ధుడు ఆయన. ఆయన శిష్యుడు అచ్యుతానంద సరస్వతి స్వామి. అచ్యుతానంద సరస్వతి స్వామి యొక్క శిష్యుడు సిద్ధేశ్వరి పీఠ స్థాపకుడైన మౌనస్వామి. సిద్ధేశ్వరీదేవి 25,000 సంవత్సరాల క్రింద అచ్యుతానంద సరస్వతి స్వామి కోసం హిమాలయాలలో అవతరించింది. ఆయనకు 25,000 సంవత్సరాల స్మృతి ఉన్నది. అంటే ఒక వ్యక్తి ధ్యానం చేశాడనుకోండి, ధ్యానం చేస్తే తపస్సు వల్ల, ధ్యానం వల్ల ఏదో కొంత స్ఫురణ వస్తుంది. ఒక జన్మ, 2 జన్మలు. కానీ అచ్యుతానంద స్వామికి 25,000 సంవత్సరాల స్మృతి వచ్చింది. ఆ ఫలితంగా ఆయన పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాడు. ఆ దేవతను తన శిష్యుడు మౌనస్వామితో కుర్తాళానికి పంపించాడు. సిద్ధాశ్రమాన్ని గురించి చెప్తున్నాను, మూకాంబికను స్మరిస్తున్నాను. మౌనస్వామి ఒకసారి మూకాంబికను చూడాలి అని అనుకున్నాడు, బయలుదేరాడు. ఆయన ఉన్న ఊరు నుండి అక్కడికి వెళ్ళటానికి మధ్యలో అడవి ఉన్నది. యాత్రికులు కొంతమంది కలిసి బయలుదేరారు, వెళ్తున్నారు. అర్ధరాత్రి పెద్ద వాన వచ్చింది, గందరగోళం జరిగింది, చెట్లు కూలిపోతున్నాయి.
మనుషులంతా కకావికలైనారు. తలా ఓ చెట్టు కింద ఎక్కడో కాస్త వాన పడని చోట దాక్కున్నారు, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈయన మీద ఒక చెట్టు విరిగి ఓ పెద్ద కొమ్మ ఈయన మీద పడింది. ఆ చీకట్లో ఎవరు చూడలేదు, పడింది అంతే. ఆయన స్పృహ తప్పిపోయినాడు అని అనుకున్నారు. తెల్లవారింది, వాన వెలిసింది. అందరూ మళ్ళీ చేరారు, ప్రయాణికులందరూ కూడా చేరి చూస్తుంటే చెట్టు కింద మనిషి పడి ఉన్నాడు. ఎవరో పాపం బ్రాహ్మడు చెట్టు కింద పడి ఉన్నాడు. అయ్యో ఏమైపోయిందో ఏమో అని చెట్టు ఎత్తబోయినారు. ఆ కొమ్మ లేపలేకపోతున్నారు, 10 మంది కలిసినా లేపలేకపోతున్నారు. ఆయన కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది అన్నారు. మీ మీద చెట్టు పడిందండి, చెట్టును మేము లేపలేకపోతున్నాము అన్నారు. మీరు ఎందుకు లేపటం, నేనే లేపుతాను అన్న కొమ్మని ఇసిరావతలు బారేశాడు. లేచి బయలుదేరి వచ్చాడు వాళ్ళతోటి. 10 మంది లేపలేనటువంటి చెట్టు కొమ్మను మీరు ఎలా లేపారండి? మీరు సన్నగా పూచిక పుల్లలాగా ఉన్నారు. ఉపవాసాల చేత కృషించినటువంటి శరీరం. భారతంలో చెప్తారు, ఫల పవనాంబు భోజన శుభం వ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణులు అపార తపోబల సంపదన్ మహాబలయుతులు. పండ్లు, ఆకులు, నీరు, గాలి ఇవి తీసుకొని ఉపవాసాదులతో కృషించినటువంటి శరీరం కలిగిన వాళ్ళైనా ఈ ఋషులు, ఈ తపస్సులు మహాబల సంపన్నులు సుమా. అట్లనే మౌనస్వామి కూడా ఆ కొమ్మన అవడతలు పడేశాడు. బదరిలో ఇట్లనే ఆయన శంకరాచార్యుల వారి విగ్రహం ఒక కూపంలో పడి ఉన్నది. ఎవరో పూర్వులు పెట్టిన విగ్రహం కొన్ని 100 ఏళ్ల క్రింద. అది పైకి తీద్దాము అని చూస్తే తాళ్ళు గట్టో మనుషులో లాగితే విరిగిపోయేటట్టుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి బ్రహ్మానంద సరస్వతి స్వామి ఈయనకు ఆప్తుడు, ఈయనతో అన్నాడు, ఆ విగ్రహం పైకి తీస్తే దానికి మంచి గుడి కట్టిద్దామని ఉన్నదయ్యా, కానీ అది ఎవరు చేయలేకపోతున్నారు అన్నాడు. నాకు చూపించండి అన్నాడు మౌనస్వామి. చూపించాడు. ఆ గోతిలోకి దిగి ఆయన ఎత్తి యువతల పక్కన పెట్టి, ఇప్పుడు ఇంక బాగు చేసుకోండి అన్నాడు, చేయండి, గుడి కట్టించండి అన్నాడు. అంటే తపస్సు వల్ల వచ్చేటువంటి బలం అసామాన్యమైనటువంటిది. సిద్ధాశ్రమానికి సంబంధించినటువంటి యోగి, సిద్ధశక్తులను సాధించినటువంటి యోగి మౌనస్వామి అని అంటే ఏది పట్టుకుంటే దాన్ని బంగారంగా మార్చేవాడు. అటువంటి మహనీయుడైనటువంటి మౌనస్వామి సిద్ధాశ్రమ యోగి. సిద్ధాశ్రమంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు సిద్ధ శరీరంతో ఉంటారు, భౌతిక శరీరంతో ఉంటారు. అవసరమైనప్పుడు సహాయం చేస్తుంటారు యోగ్యులైన వ్యక్తులకు వాళ్ళ తపస్సు పెంపొందటానికి. మరికొంతమంది పుడతారు, జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకొని జన్మ తీసుకున్న తర్వాత భౌతిక శరీరంలోకి వస్తే మనిషికి తానెవరో గుర్తుండదు. ఆ వ్యక్తి చేత వాళ్ళు తపస్సు చేయిస్తారు. తపస్సు చేయించి స్మృతి వచ్చేటట్లు చేస్తారు సిద్ధ గురువులు, పరమ గురువులు. వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఈ సాధకుడు మళ్ళీ స్ఫురణలోకి వస్తాడు. భగవద్గీతలో ఉన్నది, తపస్సు చేసినటువంటి వ్యక్తి కనుక తపశ్సిద్ధి పొందకపోతే చేసిన తపస్సు వ్యర్థమైపోతుందా అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. కశ్చిత్ చిన్నాభ్రమివ నశ్యతి, ఆకాశంలో మబ్బు తొనకల్లాగా కలుస్తూ విడిపోయినట్టుగా అయిపోతుందా అంటే కాదయ్యా. ఒక వ్యక్తి తపస్సు చేశాడనుకో, ఆ తపస్సు ఎప్పుడూ నిష్ఫలం కాదు. మరణ సమయంలో ఆ వ్యక్తి కనుక అయ్యో ఇన్నాళ్ళు తపస్సు చేశాను నేను, నాకడు దేవతానుగ్రహము రాలేదు, దేవతా సాక్షాత్కారము కాలేదు, మరి తపశ్సిద్ధి కలగలేదు, భౌతికమైన సుఖాలు భోగాలు అన్నీ వదులుకొని వచ్చాను, ఇక్కడ అడవికి వచ్చి కూర్చొని తపస్సు చేస్తున్నాను, నా జీవితం వ్యర్థమైపోయింది అని బాధపడుతూ గనక మరణిస్తే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. శ్రీమంతుల ఇళ్లలో పుడతాడు. పుట్టి తాను చేసిన తపస్సు వల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని హాయిగా అనుభవిస్తాడు, సుఖములు, భోగములు, ఐశ్వర్యము వీటి రూపంలో. అలా కాక మరణించేటప్పుడు
నేనింత తపస్సు చేశాను, కానీ సాక్షాత్కారం పొందలేకపోయినాను, నా ఇష్టదేవత నుండి వరాలు పొందలేకపోయినాను, వచ్చే జన్మలోనైనా సరే నేను సాధించి తీరాలే అని అనుకుంటూ గనక మరణిస్తే యాంతే మతిస్సాగతి, మరణ సమయంలో ఏది స్మరిస్తే అది కలుగుతుందిట. అందుకే దాశరథి శతకంలో గోపన్న చెప్తాడు భద్రాచల రామదాసు, ముప్పున కాల కింకరులు ముంగిట నిల్చిన వేళ, రోగముల్ కొప్పరమైన చో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, నీ స్మరణ కల్గున కల్గదో, నాటికిప్పుడే తపక చేతు నీ స్మరణ, దాశరథి కరుణాపయోనిధి. యమభటులొచ్చి లాక్కెళ్ళటానికి వచ్చిన సమయంలో వీడు మరణిస్తున్నాడు అని చుట్టాలు చుట్టూ చేరి, నీ ఆస్తి మాకిస్తావా అని అందరూ చుట్టూ చేరి అడుగుతూ ఉన్న సమయంలో, అప్పుడు భగవంతుడి నామం స్మరించడానికి నాకు కుదరకపోవచ్చు స్వామి, ఇప్పుడే స్మరిస్తున్నాను, అప్పుడు స్మరించకపోయినా ఫలితాన్నివ్వు అంటాడు గోపరాజు రామదాసు. ఓ భక్తుడు ఉన్నట్ట మరణిస్తున్నాడు, అతడి స్నేహితుడు వచ్చాడు, కనీసం నారాయణ నారాయణ అని అతడి చేత అనిపిద్దాము అని అనుకున్నట్ట మరణించేటప్పుడు. అనుకొని అంటే నోరు మాట్లాడటంలే, పగలటంలే, చూపు ఆనటంలే, చెవి వినపట్టంలే, ఇతడు చెప్పింది వినపట్టంలే. ఇతడు పెద్దగా కొని ఒక నార పీచు తీసుకొచ్చి, కనీసం నారా అన్న అంటాడేమో, నారాయణలో సగం అంటే అట్లీస్ట్ 50% రిజల్ట్ వస్తుంది అని చెప్పి నార పీచు తీసుకొచ్చి ఇచ్చి, ఇదేమిటి అన్నట్ట పెద్దగా, అది పీచు అన్నట్ట, వాడు నారా అనలే. అంటే కర్మ అట్లా అంత బలవత్తరమైనటువంటిది కర్మ. అలా సిద్ధాశ్రమ సంప్రదాయంలో యోగులను సిద్ధగురువులు అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే మంత్రసిద్ధి కావాలి. మేము దేవతా మంత్రం చేస్తున్నాము, చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాము, మాకు అనుగ్రహం రావటం లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు సిద్ధగురు మంత్రాన్ని చెయ్యాలి. సిద్ధగురు మంత్రం చేస్తే సిద్ధాశ్రమంలో ఉండేటువంటి ఎవరో ఒక యోగికి అనుగ్రహం కలుగుతుంది. నీకు ఎవరితో సంబంధం ఉందో వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, నీకు తెలియకుండా సహాయం చేయటం మొదలు పెడతారు, నీకు మంత్రసిద్ధి కలిగించటం మొదలు పెడతారు. వాళ్ళు తర్వాత నెమ్మదిగా కనిపిస్తూ ఉంటారు. ఇలా సిద్ధాశ్రమం దేవతలకు నిలయం. అక్కడ లలితాదేవి యొక్క ఆలయం ఉన్నది ఒక గుహలో, రహస్య ప్రదేశంలో. రాధాదేవి యొక్క స్వర్ణ విగ్రహం ఉన్నటువంటి ఒక గుహ ఉన్నది. హనుమంతుడి గుహ ఉన్నది కైలాస పర్వతంలో. మీలో చాలామంది కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తుంటారు. అంటే వీటి దగ్గరికి పోలేరు, ఇవి మానవ సంచారానికి అనుకూలమైన ప్రదేశాలలో లేవు. ఏదో కొంతమంది యోగులు మాత్రం వెళ్ళి వస్తూ అక్కడ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కొద్ది కాలం కింద ఫ్రాన్స్లో ఒక అమ్మాయికి సోఫియా అని చెప్పి ఒక హిందూ యోగి ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం జపం చేసింది ఆవిడ. చేస్తే ఆమెకు మనోభూమికలో మెంటల్ ప్లేన్లో ఒకరోజు మెసేజ్ వచ్చింది, కమ్ టు సిద్ధాశ్రమం, కమ్ టు హిమాలయాస్ అని చెప్పి, హిమాలయాలకు రా, సిద్ధాశ్రమానికి రా అని వినిపించింది. వెంటనే ఆమె ఇండియాకు వచ్చింది. హరిద్వార్, హృషికేశ్, గంగోత్రి, యమునోత్రి అలా హిమాలయాలలోకి ఎవరో గైడ్ను తీసుకొని వెళ్ళింది. కొంత దూరం పోయిన తర్వాత మెసేజ్ వచ్చింది మళ్ళీ, నీతో ఎవరూ రాకూడదు, వచ్చిన వాళ్ళని వెనక్కు పంపించింది. ఒక్కతే ముందుకు వెళ్తున్నది. మంచు కురుస్తున్నది, వచ్చిన దోవ కూడా కనపడటం లేదు. కొంత దూరం పోయిన తర్వాత అలిసిపోయింది. నేను నడవలేకుండా ఉన్నాను, అలిసిపోయినాను, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు, నన్ను ఇక్కడికి రప్పించినటువంటి సిద్ధయోగులు మహనీయులు సహాయం చేయకపోతే నేను ఇక్కడే కుప్పగూలిపోతాను అనుకున్నది సోఫియా. ఇంతలో ఆవులు దూడలు వాటి మెడలలో చిరుగంటల సవ్వడులు వినిపించటం మొదలుపెట్టినాయి. ఎటా అని చూసింది, ఓ చిన్న ఆవుల మంద వస్తున్నది, దూడలు ఉన్నాయి. ఓ
10-12 ఏళ్ల పిల్లవాడు, వాడు మురళి చేతిలో పట్టుకొని ఊదుతూ వస్తున్నాడు. అయినా నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాలి, దోవ తప్పాను, ఎటు పోవాలో తెలియటం లేదు, సహాయం చేస్తావా అని అడిగింది ఆ పిల్లవాడిని. నేను అందుకే వచ్చాను, నా చెయ్యి పట్టుకో అన్నాడు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నడువు అన్నాడు. ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. నడుస్తున్నది. ఎంత దూరం నడిచిందో గాలిలో తేలిపోతున్నట్టుగా ఉన్నది. కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచింది. ఎదురుగా ఒక చిన్న దేవాలయం యొక్క గోపురం కనిపిస్తున్నది. అక్కడ లలితాదేవి ఆలయం ఉన్నది, నీ ఇష్టదేవత, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇతడు వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళింది. అక్కడ 6 అడుగుల ఎత్తున్నటువంటి స్ఫటిక మేరు ప్రస్తారం, మీరు అమ్మవారి యంత్రాలు పెట్టుకుంటారు కొంతమంది. 6 అడుగుల ఎత్తున్నటువంటి స్ఫటిక మేరు ఉన్నది. దాంట్లో నుంచి శక్తి తరంగాలు వస్తున్నాయి. కళ్ళు మూసుకొని ధ్యానం చేసింది. ఇంతలో ఎవరో పిలిచారు. అమ్మా రా అన్నారు. తీసుకెళ్ళారు. ఓ సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో వేదిక మీద ఒక యోగి కూర్చొని ఉన్నాడు. ఆయన యోగశాస్త్ర రహస్యాలు చెప్తున్నాడు. విన్నది. కాసేపటికి సమావేశం అయిపోయింది. ఈమెను కుటీరానికి తీసుకెళ్లారు, ఉంచారు. 2 రోజులు ఉన్నది అక్కడ. వారెవరు? అక్కడ యోగశాస్త్ర విశేషాలు చెప్పిన ఆ మహనీయుడెవరు? 25 ఏళ్ళు 30 ఏళ్ళ లోపు ఉన్నాడు. అంటే ఆయన వయస్సు 112 సంవత్సరాలు అన్నది. 112 సంవత్సరాలు ఆయన వయస్సు. అదేమిటి అట్లా లేడు, ఉండడు. ఆయనకు ముసలితనం రాదు. ఎక్కడివాడు ఆయన? ఆయన పేరేమిటి? ఆయన పేరు మాకు తెలియదు. ఆయన్ను జనక మహారాజు అని పిలుస్తాం మేము. ఎక్కడివాడు ఆయన? ఆయన కుర్తాళం నుంచి వచ్చాడు. కుర్తాళం ఎక్కడున్నది మాకు తెలియదు. 2-3 రోజులు ఉన్న తర్వాత ఆమెను ఏదో అనుగ్రహించి, ఇంకా నువ్వు వెళ్ళొచ్చునమ్మా, మళ్ళీ నీకు మెసేజ్ వచ్చినప్పుడు వద్దు కానీ, ఇక్కడ సిద్ధాశ్రమ విశేషాలు చూసావు నువ్వు, 100,000 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళల్లో ఉన్నారు అని చెప్పి పంపించారు. ఆమె తన అనుభవాలను ఒక గ్రంథంగా రాసింది. ఫ్రెంచ్లో రాసింది, ఇంగ్లీష్లోకి కొద్ది కాలం కిందనే ట్రాన్స్లేట్ అయింది. ఇది జరిగి అంతా 2-3 ఏళ్ల కింద, 4 ఏళ్ల లోపు జరిగినటువంటి సంఘటన. జరిగితే నేను బోస్టన్లో ఉన్నాను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒకతను నా దగ్గరికి వచ్చాడు. స్వామివారు నెట్లో చూశానండి, కుర్తాళ స్వామి టూరింగ్ అని ఏదో ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అక్కడికి వచ్చాను, మిమ్మల్ని గురించి విని వచ్చాను నేను. కుర్తాళ స్వామిటా కదా మీరు అన్నారు. అవునండి అన్నాను. వేర్ ఈస్ కుర్తాళం అన్నాడు. మీకెందుకు అన్నాను. అంటేను ఈ పుస్తకం ఇట్లా వచ్చిందండి, దాన్ని ఇంగ్లీష్లోకి నేనే ట్రాన్స్లేట్ చేశాను, కానీ కుర్తాళం ఎక్కడున్నదో నాకు తెలియదు. ఆ కుర్తాళ యోగి ఎవరో హిమాలయాలలో ఉన్నాడు, కుర్తాళం ఎక్కడుంది, వీలైతే చూద్దామని ఉంది నాకు అన్నాడు. కుర్తాళం అడ్రస్ ఇది ఫలానా, తమిళనాడులో ఉంది, మధురకు దగ్గర ఉన్నది, ఏదో చెప్పాను. అంటే ఆయన 1899లో పుట్టాడు కుర్తాళానికి దగ్గర చిన్న గ్రామంలో. పుట్టినప్పుడు ఇంటి పురోహితుడు జాతకం చూశాడు. జాతకం చూసి ఇతడు సన్యాసి అవుతాడు అన్నాడు. వాళ్ళది పెద్ద జమీందారి. ఆ జమీందారు అన్నాడు, మాకు సన్యాసులు ఎందుకండి, మాకు 1000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నది, దాన్ని చూసుకుండేవాడు కావాలి కానీ. అంటే అయ్యా నాకు జాతకంలో కనిపించింది చెప్పాను, నా చేతుల్లో ఏముండదు అన్నాడు ఆయన. ఇక్కడ పెరిగి పెద్దవాడైనాడు, స్కూల్లో చదువుకున్నాడు, కాలేజీలో చదువుకుంటున్నాడు. ఉండే ఒకరోజు అరవిందాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శ్రీమాత, దట్ ఫ్రెంచ్ లేడీ, ఆమెను ఇతడిని ఆదరించింది. నాయన నువ్వు ఈ చదువు మానేసి హిమాలయాలకు వెళ్ళిపో అన్నది. అతడు వెళ్ళాడు. అక్కడ సాధనలు చేశాడు. సిద్ధుడై ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటన జరిగింది అంతా ఒక 3 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద జరిగింది. ఇలా లలితాదేవి యొక్క ఆలయం అతి రహస్య ప్రదేశంలో సిద్ధాశ్రమంలో ఉన్నది. అలానే ఈ వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత కృష్ణ తపస్సు చేయాలి, కృష్ణుడి యొక్క అనుగ్రహం రావాలంటే ఎట్లా అని భక్తులు ఉద్ధవుణ్ణి అడిగారు. ఉద్ధవుణ్ణి అడిగితే ఉద్ధవుడు చెప్పాడు, హిమాలయాలలో
సిద్ధాశ్రమ ప్రాంతం ఉన్నది ఫలానా చోట, అక్కడ వెళ్ళి తపస్సు చేస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది అన్నారు. అలా అక్కడ ఇప్పటికి కూడా ఉన్నటువంటి సిద్ధులు. థియోసాఫికల్ సొసైటీ స్థాపించినటువంటి మేడం బ్లావెట్స్కీ ఆమె రాసింది, నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను, కొందరిని కలుసుకోగలిగిన అవకాశం నాకు కలిగింది, అందులో మరువు అనేటువంటి వాడిని కలిశాను నేను అని మోరియా అని చెప్పి అతడి ఫోటో కూడా వేసింది. ఇతడి వయస్సు 5000 సంవత్సరాలు అని ఆమె ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథంలో ఆమె రచించింది. మోరియా అంటే మరువు, వాతాపి, మరువు, వీళ్ళు 5000 ఏళ్ల నాటి వాళ్ళు ఇప్పటికి కూడా హిమాలయాలలో ఉన్నారు. చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు, మహనీయులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అదృష్టవశాత్తు నేను హిమాలయాలలో సంచారానికి వెళ్ళినప్పుడు అటువంటి వాళ్ళను 3-4 కలుసుకునేటువంటి అవకాశం కలిగింది. అందులో ఒకతను నాకు 300 ఏళ్ల నుంచి కూడా బాగా ఆప్తుడు, సన్నిహితుడు అయినటువంటి వ్యక్తి. నేను మా భక్తులు మనం కైలాస మానస సరోవర యాత్ర వెళ్ళాలి స్వామివారు, మీరు మాతో పాటు రావాలి అని కొద్ది సంవత్సరాల కింద అడిగితే నేనన్నాను, నేను ఈ వయస్సులో రాలేను, ఆ చలికి తట్టుకోలేను, నా వల్ల కాదు, నేను రాలేను అన్నాను. అట్లా 2-3 ఏళ్ళు వరుసగా అడుగుతూ వచ్చారు. ఒక సంవత్సరం ఎందుకో బుద్ధి పుట్టి వస్తాలే అన్నాను. వెళ్తే అతడు అన్నాడు, నిన్ను చూడాలని అనుకున్నాను నేను, మనం 300 ఏళ్ల కింద ఇక్కడ తపస్సు చేశాము, తారాదేవి సాధన చేశాము, ఆమె అనుగ్రహం కలిగింది, అవసరం కొద్దీ ఇక్కడున్న గురువుల ఆదేశం వల్ల నువ్వు జన్మకు వెళ్ళిపోయినావు, మళ్ళీ నిన్ను చూడాలని అనిపించింది, నువ్వేమో రానంటున్నావు, భక్తులు అడిగితే నేనే వచ్చేట్టు చేశాను సంకల్పించి అన్నాడు. ఓ చాలా సంతోషం అన్నాను. అంటే అతడు అన్నాడు, తారాదేవిని పిలుస్తాను, మన ఇష్టదేవత కదా అన్నాడు. తారాదేవి వచ్చి మణిమకుటంతో, రత్నాభరణాలతో, దివ్య సౌందర్యంతో భాషిస్తూ తారాదేవి కనిపించింది. వందే వాసవశక్తే పాదాబ్జం ప్రియభక్తం ప్రాతర్భాస్కర రక్తం పాపధ్వంసనశక్తం త్రీంకారానల్లకీలా దగ్ధారాతి సమూహాం విద్యుద్భాసురవీక్షా నిర్ధూతాశ్రితమోహాం దేవస్త్రీ నిటలిందు జ్యోత్స్నాలాలితపాదాం మేఘశ్రేణ్యుపజీవ్య శ్రోత్రాకర్షకనాదాం శక్తీనాం అధిరాజ్ఞీం మాయానాం అధినాథాం తారాం అద్భుతసారాం గాయాం యుజ్వలవీరాం. పరమేశ్వరి అయినటువంటి తారా జగన్మాత కాళీ, తారా, చిన్నమస్తా, ఆ దేవతలలో, దశమహావిద్యా దేవతలలో తారాదేవి చాలా ప్రధానమైనటువంటి దేవత. అటువంటి తార యొక్క దివ్యానుగ్రహం. అలా పరమేశ్వరి యొక్క దేవీమూర్తులు ఎన్నో ఎన్నో, కాళీ, తారా, చిన్నమస్తా, ఈ మహాదేవతలు ఎందరో ఉన్నారు. దేవీ భాగవతాన్ని గురించి ఆంధ్రదేశంలో చిన్న కథ ఒకటి ఉన్నది. గుంటూరు జిల్లాలో అమరావతి అని ఒక దివ్యక్షేత్రం, పరమేశ్వర క్షేత్రం ఉన్నది. ఆ పరమేశ్వర క్షేత్రంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని 2 తరాల క్రింద ఆయన ఆ ప్రాంతానికి జమీందారుగా ఉండేవాడు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఆయన ఆస్థానంలో ములుగు పాపయారాధ్యుల వారు అని చెప్పి దేవీ భక్తుడు ఉండేవాడు. అమరావతిలో అమరేశ్వర స్వామి, బాల చాముండేశ్వరీ దేవి ఉన్నది. బాల చాముండేశ్వరి అమ్మవారి పేరు. ఆయన దేవీ భక్తుడై దేవీ భాగవతం కావ్యం రచించాడు. తెలుగులో మంచి పద్యకావ్యం. పోతన గారు శ్రీమద్భాగవతాన్ని రచించినట్టుగా ఆయన దేవీ భాగవతం రచించాడు. రోజు వ్యాసులు రచించిన దేవీ భాగవతం పారాయణం చేసేవాడు. వెంకటాద్రి నాయుడు గారు సంవత్సరానికి ఒకసారి నవాబు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఈయన సామంతుడు. వెళ్ళినప్పుడు జమీందారీ లెక్కలు అవి చూడటానికి, ఈయనకు దర్శనం ఇవ్వటానికి అక్కడ కొన్ని నెలలు ఉండాల్సి వచ్చేది. అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడున్నట్టుగా వార్తలు అవి పంపించే సౌకర్యాలు లేవు.
అందుకని పాపయారాధ్యుల వారు మంచి ఉపాసకుడు, దేవీ ఉపాసకుడు. ఆయన ఏం చేశాడనంటే, రాజావారు ఒక పని చేస్తామండి, రోజు దివాన్ వచ్చి రాచకార్యాలు ఏమేమి ఉన్నాయో, ఏం జరిగినాయో, ఏమి జరగాలో రాజావారి ఆజ్ఞల కోసం అని చెప్పి నివేదిక తయారు చేసి ఇచ్చేవాడు. ఈయనకు ఒక కాగితం. ఈ కాగితం ఈయన పొద్దున్నే లేచి అమ్మవారి ఎదురుగా కూర్చొని అమరేశ్వరుడి గుడిలో చాముండేశ్వరి ముందు కూర్చొని ఈయన పారాయణం చేసేవాడు. ఆ గ్రంథంలో దివాన్ ఇచ్చినటువంటి కాగితం పెట్టేవాడు, అమ్మవారి ముందు పెట్టేవాళ్ళు. ఈ గ్రంథంలో ఉన్న కాగితం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కూడా దేవీ భాగవతం పారాయణం చేసేవాడు, దేవీ భక్తుడు. ఆయన పుస్తకంలోకి ఈ కాగితం వెళ్ళేది. ఆ కాగితం ఆయన చూసుకుండేవాడు. ఏం చేయాల్సింది ఆయన మళ్ళీ ఆర్డర్స్, ఆజ్ఞలు జారీ చేసి ఆయన దాంట్లో పెట్టేవాడు. అది మళ్ళీ పాపయారాధ్యుల వారి పుస్తకంలోకి వచ్చేది, అది దివాన్కి ఇచ్చేవాళ్ళు. ఇట్లా దేవి యొక్క అనుగ్రహం వల్ల ఇలా జరుగుతూ ఉండేది. ఆయన చాలా అద్భుతమైన పద్యాలు రాశాడు. చాముండా ముక్తి ద్వారము తల్పు తీయగది చాముండా జగజ్జీవని మహాప్రస్థానావసరంబుడాసే దరిజేర్పన్నీవె శుభ్రామరి. ఇలాంటి మంచి పద్యాలు రాశాడు ఆయన. ఇట్లా దేవీ భాగవతం ఆంధ్రదేశంలో మహనీయులైనటువంటి వ్యక్తులు తెలుగులోకి తీసుకొచ్చారు. పాపయారాధ్యుల వారు తీసుకొచ్చారు. తిరుపతి వెంకటేశ్వర కవులు వాళ్ళు కూడా దేవీ భాగవతం రచించారు. ఇట్లా మరి కొంతమంది దేవీ భాగవతం పద్యకావ్యాలుగా రాశారు. అనువాదాలు ఇటీవల తెలుగులో చక్కటి వచన అనువాదాలు మంచివి చాలా వచ్చినాయి. ఇలా పరమేశ్వరి అయిన దేవి అమరావతిని తలుచుకున్నప్పుడు, ములుగు పాపయారాధ్యుల వారు దేవీ భాగవతం రచించిన సందర్భాన్ని తలుచుకున్నప్పుడు ఓ సంఘటన గుర్తొస్తూ ఉంటుంది. నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు నేను గుంటూరులో ఉండేవాడిని. అక్కడికి ఆంధ్రప్రదేశ్ గవర్నరు వచ్చాడు. ఆయన భార్యకు మంత్రశాస్త్రం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, అభిమానం. ఏదో సాధన కొంత చేస్తూ ఉండేది. ఆమె ఫలానా వారు ప్రసాదరాయ కులపతి అని ఉన్నారట ఇక్కడ, వారితో మాట్లాడాలి అని కలెక్టర్తో చెప్పింది. కలెక్టర్ గారు వెంటనే వార్త పంపించారు. సరే వెళ్ళాను. ఆమె ఏదో మంత్రశాస్త్రాన్ని గురించి, తన సందేహాలు, తన సాధన, తన అనుభవాలు, తాను ఎలా ముందుకు వెళ్ళాల్సి ఉన్నది, ఏదో తన అభిప్రాయాలు చెప్పింది. ఏదో నాకు తోచిన సలహాలు చెప్తున్నాను. ఇంతలో ఆ గదిలోకి గవర్నర్ గారు వచ్చారు. మనం అమరావతి వెళ్ళాలి, బయలుదేరదాము అన్నాడు. అంటే ఏమన్నది, నేను మాస్టర్తో మాట్లాడుతున్నాను, కులపతి గారితోటి, వారిని కూడా తీసుకెళ్దాము, వారితో మనం మాట్లాడాల్సిన పనులు ఉన్నాయి అనేది. రమ్మను అన్నారు. కలిసి ఒక కారులో కూర్చున్నాము. ఆమె ఏదో అడుగుతున్నది, మధ్యలో ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అమరావతి వెళ్ళాము. అమరేశ్వరుడి గుడికి వెళ్ళాము. అమరేశ్వరుడు దర్శనమైంది. బాలచాముండేశ్వరి ముందు ఒక రెడ్ కార్పెట్ వేశారు. గవర్నర్ దంపతులను కూర్చోమన్నారు. నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చున్నాను. ఉంటే నెమ్మదిగా ఆవిడ అన్నది, కులపతి గారు, నాకు ఆ అమ్మవారిని చూడాలని ఉన్నదండి, నాకు దర్శనం అయ్యేటట్టుగా ఆశీర్వదించండి అన్నది. నేను చిక్కునబడ్డాను. ఇప్పుడు ఏదో ఎవరో ఆశీర్వదించమంటే శుభమస్తు అను, ఏదో నారాయణ, సన్యాసి అయితే నారాయణ నారాయణ అనాలి. మామూలుగా అయితే శుభమస్తు, కళ్యాణమస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య సిద్ధిరస్తు అని ఇట్లా అంటుంటాం. ఒకసారి హైదరాబాద్లో నారాయణ దత్త తివారీ అని ఒక ఆయన గవర్నర్గా చేశాడు. అంతకుముందు ఇంకొక ఆయన ఉండేవాడు. పూర్వం ఉన్నటువంటి ఆయన ఒకసారి, స్వామివారు మీరు మా రాజభవన్కి వచ్చి మా పాదపూజ స్వీకరించాలి, మీకు పాదపూజ చేసుకుంటాము అన్నాడు గవర్నర్. అంటే నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇది ఏదో దేశవాళీ ప్రభుత్వం, డెమోక్రటిక్ అంటున్నది, హిందువులకు అనుకూలమైన ప్రభుత్వాలు కావివి, ఇదేమిటి రాజభవన్కు రమ్మంటున్నారేమిటి అని అనుకున్నాను. సరే ఏదో వెళ్ళాను. ఏదో పాదపూజ చేసుకున్నాడు ఆయన. అంటే నేను అన్నాను, ఆంధ్రప్రదేశ్ రాజభవన్లో ఇంతవరకు ఎప్పుడైనా ఒక యతిని, ఒక పీఠాధిపతిని, ఒక సన్యాసిని తీసుకొచ్చి పాదపూజ చేసుకున్నారా? అసలు కనీసం ఇన్వైట్ చేశారా ఎప్పుడన్నా?
50-60 ఏళ్ళు అవుతున్నది మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. అంటే ఇంతవరకు జరగలేదండి. ఆంధ్రప్రదేశ్ రాజభవన్లో ఏ సన్యాసిని, ఏ యతిని, ఏ పీఠాధిపతిని పిలవలేదు. మొదటిసారి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను, ఆహ్వానించాను. ఎందుకు పిలిచారన్న? నా పనులు నాకున్నాయి. ఇక్కడ గవర్నర్ అనుకోండి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. దేవతానుగ్రహం కావాలి. మీరు పిలిస్తే దేవతలు వస్తారని మా డీజీపీ చెప్పాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అందుకని ఆహ్వానించానండి అన్నాడు. సరే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కథ అది వేరనుకోండి. ఆయన ఒకసారి మా గుంటూరు కాళీ మందిరంలో యజ్ఞం చేస్తుంటే వచ్చాడు ఆయన. చిరకాలంగా భక్తుడు ఆయన, ఎప్పుడు వస్తుంటాడు అప్పుడప్పుడు. నేను అన్నాను, సమయానికి వచ్చారు, మీరు మీ అధికారిక దుస్తులు పక్కన పెట్టి పట్టుపంచి కట్టుకొని హోమంలో పాల్గొనండి అన్నాను. పాల్గొన్నాడు. మీరు ఆహుతులు వేస్తుంటే ఒక కొత్త దేవుడు వచ్చి నిల్చున్నాడు, అగ్నికొండల్లో కనిపిస్తున్నది. నేను పిలిస్తే దేవతలు, నా ఇష్టదేవత వస్తారు. మీరు ఆహుతులు మీ చేత వేయిస్తుంటే ఈ దేవుడు వచ్చి నిల్చున్నాడు, మీ ఇష్టదేవత అన్నాను. అవును స్వామివారు, అది ఎలా చెబుతున్నారు మీరు అంటే, ఇదేమి జ్యోతిషం కాదు, సాముద్రికం కాదు. హోమకుండంలో దేవతలు వస్తారు, కనిపిస్తారు, మాట్లాడుతుంటారు అంటే ఆయన అన్నాడు, నేను చిన్నప్పుడు ఆ స్వామి గుళ్ళో ఆడుకున్నాను, పాడుకున్నాను, పెరిగి పెద్దవాడిని అయినాను, ఐపీఎస్ అయినాను, మీ జిల్లాలో ఎస్పీగా పనిచేశాను. కానీ ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఇందులో రహస్యం ఏం లేదు. దేవతలు కనిపిస్తారు. నాకు కూడా కనిపిస్తారా? సాధన చెయ్యండి, అదృష్టం ఉంటే కనిపిస్తారు. సాధన చేస్తున్నాడు, ఏవో కొన్ని అనుభవాలు మంచివి వచ్చినాయి. ఈ గవర్నర్ గారు ఆయన, మీరు పిలిస్తే దేవతలు వస్తారు, నా పనులు ఇవి అన్నాడు. సరే, ఏదో ఆ కార్యక్రమం, పాదపూజా కార్యక్రమం, ఆయన పర్సనల్ అఫైర్స్ అవి వేరే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చెప్తుంటేనే ఆశీర్వచనం నారాయణ అని. తర్వాత వచ్చిన ఇంకో గవర్నర్ నారాయణ దత్త తివారి అని, ఆయన కూడా ఇట్లనే పాదపూజ చేసుకుంటూ మా మనవాళ్లను ఆశీర్వదించండి అని తీసుకొచ్చాడు. నారాయణ నారాయణ అన్నాను నేను. అదేమిటండి నా పేరు చెబుతారు, మీరు ఏదో విద్యాభివృద్ధిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని అనాలి కానీ నారాయణ నారాయణ అంటారేమిటి అన్నాడు. అంటే సన్యాసులు అట్లనే అనాలి. సన్యాసులు నారాయణ అనటమే ఆశీర్వచనం. శంకర సంప్రదాయంలో ఆయన అన్ని మతములను కలపాల అన్న ఉద్దేశంతో శైవం విభూతి రేఖలు, బొట్టు శాక్తేయం, ఉచ్చారణ నారాయణ నారాయణ. ఇది సంప్రదాయం అండి. మేము ఆశీర్వదించేటప్పుడు మిగతా వాళ్ళలాగా విద్యాభివృద్ధిరస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు ఇట్లా ఉండదు, ఇట్లనే ఆశీర్వదించాలి అన్న. ఇజ్ ఇట్ సో? నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఆయన. సరే, అది అలా ఉంచి ఇక్కడ ఈ అమరావతిలో ఆమె అడిగింది, కులపతి గారు నాకు అమ్మవారి దర్శనం కావాలి అంటే, నేను ఆలోచించాను, దర్శనం ఇప్పించే శక్తి నాకున్నదా లేదా అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏమిటి, ఒకవేళ ఇప్పించే శక్తి ఉంటే ఈమెకి ఎందుకు ఇప్పించాలా? అంటే గవర్నర్ గారి భార్య కనుకనా? అంటే దేవతా దర్శనాలు కూడా ధనాన్ని బట్టి, పదవులను బట్టి ఉంటాయా? అప్పుడు ఏమి చెప్పాలో తోచక చుట్టూ జిల్లాధికారులు చూస్తున్నారు, ఆమె ఏమడుగుతున్నది, ఈయన ఏం చెబుతున్నాడు అని చూస్తున్నారు. అన్నాను, కళ్ళు మూసుకున్నాను. ఒకసారి ఒక సన్యాసి కనిపిస్తున్నాడు. ఆమెను ఆశీర్వదించండి అంటున్నాడు ఆ సన్యాసి. అదేమిటన్నాను. అమ్మా, మీ వంశంలో మీ పూర్వులు ఎవరైనా సన్యాసులు ఉన్నారా అన్నాను. ఉన్నారండి, మా పెంతాతగారు సన్యాసం తీసుకున్నాడు, ఆయన మహనీయుడు అంటే. అవునమ్మా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించమని అంటున్నాడు, ఆయన ఆశీస్సులు మీకున్నాయి, ఆయన అన్నారు, కోరుతున్నారు, మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యండి అన్నాను. కళ్ళు మూసుకొని ధ్యానం చేసింది. చేస్తే అమ్మవారు, ఆమె పాదములు కనిపిస్తున్నాయండి. ఆమె కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ, నాకు అమ్మవారి పాదాలు మాత్రమే కనిపించినాయండి, పూర్తిగా కనపడలేదు మేస్టారు, ఇంకొంచెం పూర్తిగా కనిపించేటట్టు చూడండి అన్నది. ఇప్పటికి ఇది చాలే తల్లి, ఇవాళ ఈ అనుభవం కలిగింది అన్నాను. అలా దేవతల యొక్క అనుగ్రహం రావాలి అని అంటే సిద్ధ గురువుల యొక్క కరుణ కావాలి.
మహనీయులైన సిద్ధాశ్రమ యోగులు, కాళీసిద్ధులు, తారాసిద్ధులు, లలితాసిద్ధులు, రాధాదేవి భక్తులు సిద్ధాశ్రమంలో ఇప్పటికీ ఉన్నారు. మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి ఆయన కాళీసిద్ధుడు ఇప్పటికి కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు. 1607 సంవత్సరంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి 1887 దాకా జీవించాడు. 280 సంవత్సరాలు, 300 సంవత్సరాలు భౌతిక శరీరంలో జీవించాడు. మొఘల్ చక్రవర్తుల కాలం నుండి ఇంగ్లీష్ ప్రభువుల కాలం దాకా ఆయన జీవించాడు. 300 ఏళ్ళు కాళీదేవి యొక్క అనుగ్రహం వల్ల దివ్యమైనటువంటి అనుభవాలు పొందగలిగాడు. అంత సుదీర్ఘకాలం జీవించాడు ఆయన. రామకృష్ణ పరమహంస వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. స్వామి వివేకానంద వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. తెలుగువాడు త్రైలింగ స్వామి అంటే త్రిలింగ దేశం అంటే తెలుగుదేశం. వాళ్ళ అమ్మ ఆయనకి ఏదో పేరు పెట్టింది. ఆ పేరు ఎలా ఉన్నా త్రైలింగ స్వామి అన్న పేరు నిలిచిపోయింది ఆయనకు. వాళ్ళ అమ్మ ఆయనతోటి అన్నది, ఒరే నాన్న, మా నాన్న మరణించేటప్పుడు ఒక మాట చెప్పాడురా అన్నది. ఏమిటమ్మా అన్నాడు. ఆయన కాళీ భక్తుడు, కాళీ సిద్ధుడు. ఆయన చాలామందికి వ్యాధులు బాగు చేసేవాడు, చాలా కష్టాలు తీర్చేవాడు, సమస్యలు పరిష్కరించేవాడు. కానీ ముసలితనంలో చివర మరణశయ్య మీద నాతో అన్నాడమ్మా, నేను కాళీదేవి అనుగ్రహాన్ని కొంత మాత్రమే పొందగలిగాను. కాళీ అంటే కాలమును జయించేది, కాలానికి అధీశ్వరావిడ. నేను సుదీర్ఘకాలం కొన్ని 100 సంవత్సరాలు బతుకుదామని అనుకున్నాను తపస్సు చేసి. కానీ కుటుంబ భారం పైన పడటం వల్ల కుటుంబ పోషణ కోసం చేయవలసినంత తపస్సు చేయలేకపోయినాను నేను. ఏదో కొన్ని శక్తులు వచ్చినాయి. మళ్ళీ నీ కడుపున పుడతానమ్మా, నాకు మరణ సమయం వచ్చింది, పుట్టి తపస్సు చేసి ఈసారి కొన్ని 100 ఏళ్ళు జీవిస్తాను, నా కోరిక తీరాలి అన్నాడు. నువ్వే నాయన మా నాన్నవు నాకు పుట్టావు అన్నది. ఆమె బతికున్నంతకాలం ఆమెకు సేవ చేశాడు. ఆమె ముసలితనం వచ్చి మరణించింది. ఆమెను ఎక్కడైతే దహనం చేశారో శ్మశానంలో అక్కడే ఉన్నాడు. నేను ఇంకా ఇంటికి రానన్నాడు. అదేమిటి, ఇదే నా ఇల్లు, అమ్మ ఇక్కడ ఉన్నది, అమ్మ దహనం చేశాం కదయ్యా, దహనం చేసినా సరే ఇక్కడే ఉంటా నేను అన్నాడు. అక్కడే కుటీరం వేసుకొని 25 సంవత్సరాలు కాళీ మంత్ర సాధన చేశాడు. 25 ఏళ్ళు శ్మశానంలో ఉన్నాడు. రామకృష్ణ పరమహంస పంచవటి కలకత్తా శ్మశానంలో 12 సంవత్సరాలు తపస్సు చేసి కాళీదేవి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఈయన 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేస్తే దాని ఫలితంగా సుదీర్ఘమైన ఆయువు లభించింది, మహాశక్తులు లభించినాయి. ఎవరూ పొందలేనటువంటి సిద్ధశక్తులను పొందాడు. మరణించిన వాళ్ళను బతికించగలిగేవాడు. యావత్ భారతదేశము కూడా సంచారం చేశాడు ఆయన. ఒకసారి హిమాలయాలలో నేపాల్లో ఉన్నాడు. అక్కడ ఒక పెద్ద అడవిలో ఉన్న ఒక పులి, అది ఇట్ బికేమ్ ఏ మ్యాన్ ఈటర్. పులులు ఒకసారి మనుషులను చంపటం కనుక రుచి మరిగితే ఇక మనుషులను విడిచిపెట్టవు. అది ఎవరికి దొరక్కపోతే నేపాల్ రాజు తుపాకులతో సైన్యాన్ని తీసుకొని దాన్ని చంపటానికి బయలుదేరాడు. దాన్ని కనుక్కొని లొకేషన్ కనుక్కొని ఒక చోట కాలిస్తే గాయమైంది దానికి. అది పెద్దగా గర్జిస్తూ పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోతూ ఏం జరిగింది, అక్కడ కుటీరం ఉన్నది. ఆ కుటీరంలో త్రైలింగ స్వామి ఉన్నాడు. ఆ కుటీరంలోకి దూరింది. ఇక్కడ పరిగెత్తుకొని వస్తున్న సైనికులు అంటున్నారు, అయ్యో అక్కడ ఎవడో పెద్ద ఆయన ముసలాయన ఉన్నాడు, ఆయన పని అయిపోయినట్టే, ఇంకా ఈ పులి దాంట్లోకి దూరింది అనుకున్నారు. అందరూ తుపాకులు పెట్టి బారు పెట్టి నిల్చున్నారు. ఆ కుటీరం చుట్టుముట్టారు. ఆ లోపల నుంచి ఆయన అన్నాడు, తుపాకులు అక్కర్లేదు, మీరు లోపలికి రావచ్చు అన్నాడు. మహారాజా వారు చూశారు. ఆ పులి పిల్లిలాగా పక్కన కూర్చొని ఉన్నది. పిల్లిలాగా కూర్చొని ఉంది. ఆశ్చర్యపడ్డాడు. యా మీరు ఎంత మహనీయులు, అతి భయంకరమైన పులి, గాయపడిన పులి అని అంటే అది సామాన్యం కాదు, అట్లాంటిది ఇలా ఉన్నది అంటే ఇక ముందే ఎవరికి అపకారం చేయదు నాయన, అది దాన్ని పోనివ్వండి అన్నాడు. పోనిచ్చారు. అపకారం చేయకపోతే ఇంకా దాన్ని చంపాల్సిన పనే ఉందండి అన్నారు. పోనిచ్చారు.
మహారాజు ఒక పళ్ళె నిండా బంగారు నాణ్యాలు ఇచ్చాడు. ఆయన అన్నాడు, నేనేం చేసుకుంటాను ఈ బంగారు నాణ్యాలు, ప్రజలకు వినియోగించండి అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి, నేపాల్ నుంచి బయలుదేరి మహాసిద్ధుడు, కాళీ మంత్రసిద్ధుడు, త్రైలింగస్వామి ఆయన టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవరం, కైలాస పర్వతం అక్కడికి వెళ్ళాలి అని బయలుదేరాడు. వెళ్తున్నాడు, నేపాల్ నుంచి టిబెట్ వెళ్తున్నాడు. దోవలో మంచు కొండలలో గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒక చోట ఒక వ్యక్తి అలా నిల్చోనుండి ఒక రాయి మీద త్రైలింగా ఇట్రా అని పిలిచాడు. నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఆశ్చర్యంగా ఉంది అని దగ్గరికి వెళ్ళాడు. మీరెవరు స్వామి, నన్ను పేరు పెట్టి పిలిచారు అంటే, పేరు పెట్టి పిలవటం పెద్ద విశేషం ఏమున్నదయ్యా, నాతో రా అన్నాడు. అక్కడ ఒక గుహ ఉన్నది, ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహలో ఒక 4 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ శరీరాలు పాలరాతి విగ్రహాలలాగా ఉన్నాయి, కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. వీళ్ళు మహనీయులు, తపస్సులు. ఇక్కడే కూర్చొని ఉన్నారు కొన్ని వేల ఏండ్ల నుండి. చాలా అదృష్టవంతుణ్ణి, వాళ్ళ దర్శనం చేయించారు నాకు, మీరెవరు అన్నాడు. నేను వీళ్లకు సేవ చేస్తూ ఉంటాను, నాకు సిద్ధాశ్రమం నుండి పిలుపు వచ్చింది అక్కడికి రమ్మని. అంటే నేను సిద్ధాశ్రమానికి వెళ్ళటానికే బయలుదేరాను అన్నాడు త్రైలింగస్వామి. అంటే నీవు సిద్ధాశ్రమానికి వెళ్ళినా వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు వెళితే అక్కడ వాళ్ళు నీకు కనిపించరు. నేను అక్కడి వాడినే, నన్ను వాళ్ళు సిద్ధగురువులు రమ్మని వార్త పంపించారు, అందుకని వెళ్ళాలి. నువ్వు నాకు సహాయం చేయగలవా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఈ 4 రోజు ఆహారం పెట్టాలి. ఇక్కడే పండ్ల చెట్లు ఉన్నాయి, అదిగో అక్కడ సరస్సు ఉన్నది. ఆ పళ్ళుకి తీసుకొచ్చి కాస్త మొక్కలు చేసి ఆకుల్లో పెట్టి వీళ్ళ ముందు పెట్టాలి. ఆకు దొన్నెల్లో కాసిన మంచినీళ్ళు పెట్టాలి. అవి పెట్టేసి 1 గంట అవతల నీవు గుహ బయట ఉంటే నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఆహారం వాళ్ళు తీసుకుంటారు. అదే క్లీన్ పరిశుద్ధం చేసి రోజు ఇది పని. నేను మళ్ళీ తిరిగి వచ్చిందాకా నువ్వు వాళ్లకు సేవ చేయగలవా? మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? నాకు మాత్రమేం తెలుసు, రమ్మన్నారు, వెళ్తున్నాను. నువ్వు నేను వచ్చిందాకా ఉంటానంటే ఉండు, లేకపోతే నేను వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఉంటానన్నాడు. 9 సంవత్సరాలు సేవ చేశాడు ఓర్పుతోటి వాళ్లకు. 9 ఏళ్ల తర్వాత వచ్చాడు ఆయన. వచ్చి ఇంకా నువ్వు వెళ్ళొచ్చు, నీకు అనుమతి లభించింది అన్నాడు. అయ్యా, ఇట్లా 9 ఏళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, మీకు మాట ఇచ్చినందువల్ల. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఇంకెంతకాలం ఉంటారు? నేను 300 ఏళ్ల నుంచి ఉన్నాను వీళ్ళకు సేవ చేస్తూ, ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు అన్నాడు. అలా వెళ్ళాడు ఆయన. మానస సరస్సు దగ్గర మళ్ళీ 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. అక్కడ సిద్ధుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కాశీకి వచ్చాడు. కాశీలో 100 సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన. 150 సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన. ఒకరోజు ఆయన ప్రయాగలో ఉండగా ఒక సంఘటన జరిగింది. గంగానదికి వరదలు వచ్చినాయి. త్రివేణి సంగమం. ఓ పెద్ద పడవలో 60-70 మంది ఉన్నారు. ఆ గాలి ఊపుకు పడవ మునిగిపోయేట్టుగా ఉంది. ఈయన నదిలోకి వెళ్ళి ఆ పడవ పట్టుకొని తీసుకొచ్చాడు. జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అందరూ నమస్కారాలు చేశారు, వెళ్ళిపోయినారు. ఆ నీటి ఉరవడికి ఈయన కేవలం గోచి పెట్టుకొని ఉండేవాడు. ఆ గోచి కాస్త పోయింది నీటి ఉరవడికి. గంగానది వైపు తిరిగి నమస్కారం చేసి అన్నాడు, అమ్మా, నా గోచి నువ్వు తీసుకున్నావు, నేను ఇవాళ నుంచి గోచి కూడా పెట్టుకోను అన్నాడు. దిగంబరుడిగా ఉండేవాడు కాశీపుర వీధుల్లో. మహాపురుషుడు గనుక, మహనీయుడు కాబట్టి ఎవరు ఏమనేవాళ్ళు కాదు ఆయన. త్రైలింగస్వామి దిగంబర యోగి. కానీ ఒకసారి తెల్లదొరల ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఒకరోజు ఆ దొరసానులు, ఆ తెల్లవారి భార్యలు షాపింగ్కి వచ్చారు. హూ ఇస్ దిస్ నేకెడ్ ఫకీర్, అరెస్ట్ హిమ్ అన్నారు. ఎవడు వీడు? దిగంబరుడు, తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అన్నారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే స్టేషన్లో పెట్టారు. సాయంకాలం అయింది. నేను సంధ్యావందనం చేసుకోవాలా అన్నాడు. సంధ్యావందనమా ఏమన్నా? లాకప్లో పెట్టాము, రేపొద్దున మ్యాజిస్ట్రేట్ దగ్గర నిన్ను ప్రొడ్యూస్ చేస్తాము, అంతదాకా మాట్లాడటానికి వీల్లేదు అన్నారు. నేను సంధ్యావందనం చేయకుండా ఉండలేను అన్నాడు.
ఎట చేస్తావు అన్నాడు. ఎట చేస్తానే ఉంది, నేను పైకి వెళ్తున్నాను మేడ మీదికి, అక్కడికి నీళ్ళు అవి వస్తాయి, మేడ మీదకి ఎట్లా వెళ్తావు, మేము తాళం వేసి ఉంటే చూడండి అన్నాడు. ఆయన మేడ మీద ఉన్నాడు. ఈ లాకప్పుగానే ఉంది, మేడ మీద ఉన్నాడు ఆయన. మా మౌనస్వామి కూడా అలానే ఉండేవాడు. అగస్త్య మహర్షి స్థాపించినటువంటి కుర్తాళనాథేశ్వర ఆలయంలో ఈయన తపస్విగా ఉంటుంటే వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరో భక్తులు 1-2 సార్లు వచ్చి, అయ్యా మీరు మీతో మాట్లాడాలా, మీకు విన్నవించుకోవాలంటే ఆ కటకటాలు ఆమెనే ఉన్నాయి, దాంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాడు, మళ్ళీ వెళ్ళి అవతల కూర్చున్నాడు. సిద్ధపురుషులు ఏదైనా చేయగలరు. వీళ్ళు అన్నారు కానిస్టేబుల్స్, మా ఉద్యోగాలు పోతాయి, నువ్వు ఇట్లా చేసేటట్టయితే రేపు మేజిస్ట్రేట్ దగ్గర చూపించిందాక కాస్త మమ్మల్ని ఇట్లా ఉండని స్వామి అన్నారు వాళ్ళు. మర్నాడు మేజిస్ట్రేట్ దగ్గర ఈయన నిల్చోబెట్టారు. ఏమయ్యా, ఏం కాస్త ఒక కొల్లాయి గుడ్డ కట్టుకోవడానికి, ఓ గోచి పెట్టుకోవడానికి అభ్యంతరం ఏమిటి అంటే, ఏమో ఇట్లా ఉండాలనుకున్నాను, ఇట్లా ఉంటున్నానండి, ఉండటానికి వీలు లేదు, రూల్స్కి విరుద్ధం. విరుద్ధమే కావచ్చునండి, నేను ఇట్లనే ఉంటాను అన్నాడు. ఆయన జరిగింది విన్నాడు. నువ్వేదో నిన్న మ్యాజిక్ చేసావుట, మా కానిస్టేబుల్స్ చెబుతున్నారు. మ్యాజిక్ ఏం లేదండి దాంట్లో, నేను ఏదో సంధ్యావందనం చేయాలనుకున్నాను, చేశాను. అంటే నీ దగ్గర ఏదో సమ్ మిరకులస్ పవర్స్ ఉన్నాయి అన్నమాట, ఏదో మిస్టిక్ మ్యాన్ అని అంటున్నారు. సరే, నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టు చేస్తావా, నేను విడిచిపెడతాను అన్నాడు. చెప్పండి అన్నాడు. నువ్వేమిటి వెజిటేరియన్వా నాన్ వెజిటేరియన్వా అన్నాడు. ఆ ప్రశ్న ఏమిటండి, నేను వెజిటేరియన్ను అన్నాడు. నేను తినేది నువ్వు తిను, నువ్వు తినేది నేను తింటా, నేను తినేది నేను నాన్ వెజిటేరియన్ను, నువ్వు కనుక తినేటట్టయితే నేను విడిచిపెడతా అన్నాడు. ఆయన అన్నాడు, మీరు తినేది నేను తినటం అన్న ప్రశ్న పక్కన పెట్టండి, నేను ముందు తింటాను, నేను తినేది మీరు తినండి అన్నాడు. దానికి అబ్జెక్షన్ ఏముంది, నీ దగ్గర ఏమున్నాయి, దిగంబరుడిగా ఉన్నావు, నిన్నటి నుంచి లాకప్లో పెట్టారు, ఏమైనా కావాలంటే చెప్పు, తెప్పిస్తాను, పండ్లు కావాలా, పాలు కావాలా, ఏం కావాలా, నాకేం అక్కర్లేదండి. అక్కర్లేదంటావు, మరి నువ్వు తినేది నాకు ఇస్తానంటివిగా అన్నాడు. ఇస్తానండి. ఏమి ఇస్తావు అన్నాడు. ఆయన కోర్టులో స్టూల్స్ మల విసర్జన చేశాడు. చిచి కోర్టు పాడు చేసావయ్యా, అది న్యూసెన్స్. ప్రస్తుతం నేను తినేది ఇదేనండి. చేత్తో ఇలా తీసుకున్నాడు. ఆయనకేమో అట్లనే కనిపిస్తున్నది, అది కాస్త ఓ రసగుల్లాగా మారిపోయింది. తీసుకున్నాడు. ఇంకా మిగతా తమరు తీసుకోండి అన్నాడు. చిచ్చి పోవయ్యా పో, నిన్ను రిలీజ్ చేస్తున్నా, నీలాంటి వాళ్ళు ఉండకూడదు, వెళ్ళిపో అన్నాడు. త్రైలింగస్వామి ఇట్లాంటి మహిమలు ఎన్నో అపారంగా అసంఖ్యాకంగా చూపించాడు. మహనీయుడైనటువంటి వ్యక్తి 280 సంవత్సరాల పైన జీవించిన తర్వాత, ముగింపుకు వస్తున్నాను, జీవించిన తర్వాత అమ్మ నన్ను పిలుస్తున్నది, కాళీదేవి నన్ను రమ్మంటున్నది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్తాను అన్నాడు. అంటే అయ్యో మీరు వెళ్తే ఎట్లనండి అన్నారు శిష్యులంతా. ఏం పర్వాలేదు, శవపేటికి తెప్పించండి అన్నాడు. తెప్పించారు. దాంట్లో పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. సన్యాసులు సిద్ధి పొందితే, ప్రాణం విడిచిపెడితే శరీరాన్ని మామూలు పడుకోబెట్టకూడదు, పద్మాసనంలో కూర్చోబెట్టాలి. పద్మాసనంలో కూర్చోబెట్టారు. పైన తలుపు వేసేసి, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, మీరు తీసుకెళ్ళి ఈ శవపేటికను గంగలో పడేయండి అన్నాడు. శిష్యులు మోస్తూ తీసుకెళ్తున్నారు. మోస్తూ తీసుకెళ్లే ముందు ఓ సంఘటన జరిగింది. ఆ ముందు, ఒక పూట ముందు, ఒక శిష్యుడు అడిగాడు, గురువుగారు ఇన్నేళ్ల బట్టి నేను మీకు సేవ చేస్తున్నాను, నాకు కాళీ మంత్రం సిద్ధించలేదు, కాళీదేవి కనపడలేదు, నాకు కాళీదేవిని ఒక్కసారి చూపించండి అని అడిగాడు. సరే నాయన, నాకు చాలా సేవ చేసావురా, తప్పకుండా చూపిస్తాను, తలుపులేసే అన్నాడు. కాళీ విగ్రహం ఉన్నది. ఇప్పుడు కూడా మీరు వెళితే త్రైలింగస్వామి సమాధి కాశీలో ఉన్నది, సమాధి మందిరం. అమ్మా కాళీ, వీడు నిన్ను చూడాలనుకుంటున్నాడు తల్లి, రా, మంగళ అని పిలిచాడు ఆయన కాళీని. అమ్మాయి 12 ఏళ్ల అందమైన పిల్ల అలా బయలుదేరి వచ్చింది. చూశాడు ఈ శిష్యుడు, ఉమేష్ అని చెప్పి, గురువుగారు నేను అమ్మను తాకవచ్చునా అండి అంటే, వీడికి అనుమానం, అది భౌతిక శరీరం అవునా లేకపోతే ఏదో తనకు మాయలాగా అనిపించింది అని. ముట్టుకొని ఆయన, ఏం పర్వాలేదు అన్నాడు. ముట్టుకున్నాడు, చూశాడు, శరీరం భౌతిక శరీరం కనిపించింది. అమ్మా
మళ్ళీ పిలిచినప్పుడు వద్దు కానీ వెళ్ళు అన్నాడు. ఆమె అదృశ్యమైంది. అలా శిష్యులను అనుగ్రహించాడు త్రైలింగ స్వామి. శవపేటికలో పెట్టారు, గంగా ఒడ్డుకు తీసుకెళ్లారు. 300 పౌండ్ల బరువు ఉండేవాడు ఆయన, 6 అడుగుల పైన ఉండేవాడు ఎత్తు. తీరా అక్కడికి వెళితే పెట్టె చాలా తేలిగ్గా ఉంది, దాంట్లో ఏమీ లేదు. ఏమిటి గురువుగారు ఏమైపోయినారని మూత తీసి చూస్తే ఏం లేవు, కాసిన పూలు ఉన్నాయి. ఆయన సిద్ధాశ్రమానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు ఆయన. అక్కడ వెళ్ళి చూసినటువంటి వాళ్ళు తమ గ్రంథాలలో వ్రాశారు కూడాను. నారాయణదత్త శ్రీమాలి మహామంత్రవేత్త ఆయన చెప్పాడు. అలానే మహనీయురాలు ఆనందమాయి, ఆమె అక్కడ సిద్ధాశ్రమ యోగులని గురించి చెప్పింది. సరే, ఇటీవల కొద్ది సంవత్సరాల కింద ముంతాజ్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి మిస్టర్ ఎం అన్న పేరుతోటి గ్రంథం రాశాడు. దాంట్లో కూడా ఆయన చూసినటువంటివి ఈ త్రైలింగ స్వామి వీళ్ళందరినీ గురించి చెప్పాడు. ఇలా మహాపురుషుడైనటువంటి త్రైలింగ స్వామి కాళీసిద్ధుడు. అలాంటి కాళీసిద్ధులు మహనీయులు అయినటువంటి వ్యక్తులు పుట్టిన భూమి భారతదేశం. త్రైలింగ స్వామి నా స్మృతులను బట్టి, నాకు కలిగినటువంటి సంస్మరణను బట్టి, ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళలో నేను కూడా ఆనాడు 300 సంవత్సరాలు జీవించినటువంటి హిమాలయ యోగిగా ఉండేవాడిని. ఆ విగ్రహం, నేను పూజించిన విగ్రహమే ఇటీవల ఇట్లనే భక్తులు పూజిస్తూ ఉంటే ఒక విగ్రహం ఆకాశ మార్గం నుండి దిగింది. దానికి దేవాలయం కట్టించాము. కంటకులైన శాత్రవుల కర్వము చేయ అల్లముక్కంటి గృహంబు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి మా ఇంటికి వచ్చి హోమగృహమెర్రని నవ్వుల నింపి కుండపున్మంటల మధ్య నిల్చు అతిమానుష కాళీ కరాళిగొల్చెదన్. అంటిన ప్రేమ నాకై స్వయంభూగా ఉదయించెమున్ను తానుంట కళింగ భూములనహో శతపంచక వర్షమూర్తి అయి గుంటూరిలోని నన్మరలగోరి వియత్తలి నుండి దేవతల్ గంటలు మ్రోయ విగ్రహముగా దిగి వచ్చిన కాళీ గొల్చెదన్. విగ్రహంగా దిగి వచ్చిన ఆ కాళీదేవిని కొలుస్తూ ఉన్నాను నేను. అలా కాళీ సాధన నా దేవాలయాలలో, నా హృదయంలో నిరంతరం సాగుతూనే ఉన్నది. కుర్తాళంలో కూడా కాళీ విగ్రహం, కాలభైరవ విగ్రహం స్థాపించాము. అక్కడ కాళీ హోమం చేస్తున్నాం. ఒకసారి మాతాజీ రమ్యాయోగిని కూడా నాతో పాటు పాల్గొంటూ ఉన్నది. ఒకనాడు ఉన్నట్టుండి ఇటీవల ఒక 2 ఏళ్ల కింద రాత్రి 8 గంటల సమయం కాళీదేవి ముందు అగ్ని జ్వలిస్తూ ఉన్నది, ఆహుతులు వేయటం జరుగుతున్నది. ఉన్నట్టుండి ఆ అగ్నికుండంలో నుంచి ఒక కమ్మని పరిమళం, మల్లెపూల పరిమళం, జాజుల పరిమళం, సుగంధ పరిమళం వ్యాపిస్తూ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నది? అందరూ ఆ 4 వైపులా వెతికారు, ఏమీ లేదు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ మాకు వృద్ధాశ్రమం ఉన్నది, వృద్ధులు చాలామంది దాంట్లో ఈ గదులు తీసుకొని నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చారు. 4-5 గంటల సేపు ఆశ్రమం అంతా, మందిరం అంతా కూడాను ఆ పరిమళం వ్యాపించి ఉన్నది. తర్వాత కాళీదేవి ఆమెలోకి అవతరించి మాట్లాడింది కూడా, మాతాజీలోకి వచ్చింది. అలా దేవతలు వస్తారు, మనలోకి వస్తారు. ఒకసారి నేను విశాఖపట్నంలో మాకు లలితాపీఠం ఉన్నది, అక్కడ హోమం చేయించుకోవడానికి వచ్చాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్. ఇప్పుడు ఆయన అడిషనల్ డీజీపీగా ఉన్నాడు హైదరాబాద్లో. ఆయన భార్య వచ్చారు. హోమం జరిగింది, పూర్ణాహుతి అయింది. నా గదిలో వచ్చి కూర్చున్నారు. ఉన్నట్టుండి ఆమెలోకి దేవత వచ్చింది. ఆమె శరీరం కదిలిపోతున్నది, వణికిపోతున్నది, తట్టుకోలేకుండా ఉన్నది. ఇంత పోలీస్ ఆఫీసర్ ఆమెను పట్టుకున్నాడు, ఆపలేకపోతున్నాడు. నేను నవ్వుతూ అన్నాను, మీరు ఆపితే ఆగదండి, ఇది పోలీసులకు లొంగే శక్తి కాదు ఇది అన్నాను. ఆమె శిరస్సు మీద అలా చేయి పెట్టమ్మా, ఈ శరీరము నీ అవతరణకు తట్టుకోలేకుండా ఉంది తల్లి, కాస్త ఉపసంహరించు అన్నాను. శాంతించింది. వాళ్ళు ఎప్పుడు
వీలైతే అప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొన్న కూడా ఒక నెల కింద కుర్తాళం వచ్చి ఆ దంపతులు హైదరాబాద్ నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. మనుషుల్లోకి దేవతలు వస్తారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, కాలేజీలో చదువుతున్నాడు. మా అమ్మలోకి దేవత వచ్చిందండి, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నాకు కూడా మంత్రం చెప్పండి, నేను చేస్తాను అన్నాడు. మంచిదయ్యా, సంతోషం, చేద్దువుగాలే అన్నాను నేను. అలా దేవతల యొక్క అనుగ్రహం పొందాలి. కాళీదేవి యొక్క అనుగ్రహం ఎవడు పొందుతాడో వాడు కాలాన్ని జయించగలుగుతాడు. కాలాన్ని జయించి పెట్టేటువంటి దేవత, కాలమునకు అధీశ్వరి మహాకాళి అని అంటే. అలా దేవీమూర్తులలో కాళీదేవి గురించి కొన్ని విశేషాలు ఈ పూట ముచ్చటించుకున్నాము. రేపు మరికొన్ని దేవీ విశేషాల గురించి చెప్పుకుందాము. స్వస్తి. నారాయణ నారాయణ.